టీడీఎస్ రైస్ నల్లబజారుకు తరలిస్తున్నాయన్న ఆదేశాలను పురస్కరించుకొని తిప్పనపేట గ్రామంలో ఉదయం 10:30 గంటల సమయంలో వేణు ట్రేడర్స్ అనే వ్యక్తి టీడీఎస్ రైస్ మన గంగేతులోళ్ళు వాళ్ళు తుమ్మనని వాళ్ళు బియ్యం వాడుకొని వాళ్ళు అమ్మడం జరగగా ఇందులో స్టాక్ పెట్టుకోవడం జరిగింది. మొత్తం 50 కిలోల బ్యాగులు 7, 108 కిలోల 25 కిలోల 108 బస్తాలు 25 కిలోలు, మొత్తం 30 కిలోల 50 కిలోలు. వీటి వర్త్ వచ్చి ఈచ్ కేజీ 15 రూపీస్, టోటల్ వర్త్ 45,750 రూపీస్ స్టాక్ సీజ్ చేసుకొని డీలర్ లవకుమార్ జైచల్ గారు సేఫ్టీ షాప్ నెంబర్ 1910 హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. స్టాక్ చేసుకున్న కోటగిరి వేలు సన్నాపించాను కానీ ఇక్కడనే ఉంటుంది. ఈయన మీద 6A కేసు నమోదు చేసి జేసీ గారికి 6A కేసు రికమెండ్ చేయడం జరిగింది. ఈరోజు చెలో పార్లమెంటు ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిపేసేసి చెలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే అన్ని మండల కేంద్రాలలో ఈరోజు ఈ యొక్క మెమోరాండం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ అనంటే అన్ని సంఘాల వాళ్ళ ఐక్యతతోటి ఈరోజు CITU దేశవ్యాప్తంగా ఈ యొక్క మన డిమాండ్స్ మీద అన్ని కార్మిక సంఘాల యొక్క డిమాండ్స్ పైన మెమోరాండమ్స్ని చెలో పార్లమెంటు ముందుంచడం జరిగింది. అందులో భాగంగానే మా యొక్క డిమాండ్స్లలో ముఖ్యంగా ICDSని సంస్థాగతం చేసి పరిష్కరించంగా ఉంచాలని చెప్పేసి అనేసి, మరియు ICDSని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి అనేసి, మరియు స్వచ్ఛంద సంస్థలకి అంటే కొన్ని జిల్లాలలో ఆల్రెడీ ఇప్పుడు బాలబడిలో అని చెప్పేసి అనేసి స్టార్ట్ చేయడం జరిగింది. IKP ద్వారా పోటీ సెంటర్లు అనేటువంటిది పెట్టడం జరిగింది. దాని ద్వారా ICDSకి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ICDSని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకుండా ఇన్ని రోజులు నడిచినలాగానే అదేనే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ఈ యొక్క స్కీమ్స్ అన్ని నడవాలని చెప్పేసి అనేసి, పోటీ సెంటర్లు పెట్టరాదని చెప్పేసి అనేసి, మరియు 0 నుండి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నటువంటి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రము అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా ఏకమయ్యేసేసి పోటీ పోరాటాలు అనేటువంటిది చేయడం తప్పనిసరి అని చెప్పేసి అనేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క చెలో పార్లమెంటు ప్రోగ్రామ్ని జయప్రదం చేయడానికి మేమందరం డివిజన్ కేంద్రాలలో ఈ యొక్క మెమోరాండమ్స్ని సమర్పించడం జరుగుతుంది. కమిషనర్ గారు, మా సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరితో ఒక ప్రోగ్రామ్ పెడతామని ఏమని ఇంటింటికి వచ్చి ఆ మేడం ఉన్నది, ఆ మేడం పిలిచి ఆమెకు బొట్టు పెడతాం. ఇక ఏమని తల్లి నీ చెప్తాను చెప్తున్నప్పుడు, ఎందుకంటే ఆ డ్యూటీ మాది కాదు, అది మీరే మీ ఆరోగ్యపరంగా చేసుకోవాల్సిన సేవలు మీరు చేసుకోవాలని చేసుకుంటలేదు. కాబట్టి గవర్నమెంట్ మాకు ఎన్ని విధాలు అయితే నచ్చ చెప్పి ఈ పని చేయమన్నదో నేను కూడా మీకు అర్థమయ్యే విధంగా చేయలేదని మా వర్క్ మీకు చేస్తాం. కాబట్టి 25 వార్డులో సోమవారం కూడా బొట్టు పెడుతూ మేము మీరు ఇచ్చే చెత్త తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీకు చెత్త ఇయ్యాలనే ఉద్దేశం ఉంటే చెప్పండి, మేము మంచి మీద మేము ఈ చెత్త తీసుకెళ్ళాం. మరి రావాలంటారు, వచ్చినప్పుడు మీరు చెత్త ఇయ్యరు. ప్లాస్టిక్ డబ్బులు ఉంటేనే ఇస్తారు, మాకు ప్లాస్టిక్ డబ్బులు కావాలి. ప్లాస్టిక్ డబ్బులు మన సొంతంగా ఆలోచించుకొని 2 డబ్బులు తయారు చేసుకొని మంచి చెట్లు బయట వేస్తే ఆ దూరం తయారు కావు, మంటి దగ్గర ఉన్న ఎంత ఆందోళన. దయచేసి నేను ఉపన్యాసం ఇస్తున్నాను కాదు, చాలా బాధ అనిపిస్తుంది.
నా లేబర్ లేదు చదివి నా లేబర్ మాకేమో పని లేక మా మున్సిపల్ కమిషన్ పని లేక డబ్బులు ఇస్తే మేము వస్తువులు కొంటున్నామా? ఆ వస్తువులు ఎవరు కొనరు? వెహికల్ వస్తుంది, బండి వస్తుందని మీకు తిరగడానికి వరకు ఆ మైక్ పెట్టడం, దానికి ఒక మనిషి 6,700 రూపాయలు జీతం ఇస్తున్నాం. అది ఎవరు? అయ్యో బండి వచ్చిందంటే ఇవ్వాలని మీకు తిరగడానికి వరకు మైక్ పెట్టడం తప్ప. మున్సిపాలిటీ జగిత్యాల తరఫు నుంచి అందరికీ నా నమస్కారాలు. ప్రతి వారు వారి సమస్యలు ఏమేమి కావాలో తీసుకొని రావచ్చు. ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి వారు ఏమేమి చెప్పాలో మీకు చెప్పినారు. శానిటేషన్, పిఆర్పి, తర్వాత మెడికల్ అందరు అన్నారు. తర్వాత ఇప్పుడు మీ సమస్యలు తీసుకొని మా దగ్గర రావచ్చు. మేము దాన్ని పరిశీలించి దాన్ని చూస్తాం. థ్యాంక్ యూ. ఇంకొకటి ఇది ఎల్పిజి, జస్ట్ ఎల్పిజి అది బర్నర్కి కింద పైప్ కనెక్షన్ ఇచ్చారు సార్. దీన్ని డైరెక్ట్గా ఎల్పిజి స్టవ్కి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే దీన్ని ఎల్పిజి స్టవ్ అంటే సిలిండర్ పైన పెడదాం అనుకున్నాను, కానీ అది సిలిండర్ పైన పెట్టినప్పుడు కొంచెం అది హజార్డ్స్ ఉంటాయి. అన్నీ అంటే యూనిఫామ్ సైజెస్లో ఉన్నాయి కదా మీకు కనిపిస్తుంది. సో అందుకే ఇంక కింద నుంచి కనెక్టర్ ఇచ్చేసినప్పుడు కనెక్టర్ సైజ్ అయితే ఎక్కడైనా ఒకటే. కర్రలు, ఆ తర్వాత పిడకలు, దాంట్లో బయో పెల్లెట్స్ కోసం నేను ఇంకొకటి డిజైన్ చేస్తున్నాను. బయో పెల్లెట్స్ కోసం అంటే అది క్లోజ్డ్ ఉండాలి. క్లోజ్ నుండి ఇలా కోల్ ఏంటంటే ఫస్ట్ చిన్న బౌల్ అనుకున్నాను, అలా కాకుండా కొంచెం వైడ్ స్ప్రెడ్ బౌల్ లాగా వేయవచ్చు. కింద ఇక్కడ ఇది డస్ట్ కలెక్టర్ ఒకటి, దాని నుంచి పడిందంటే దానిలో డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇస్తున్నాను. దీని పైన ఇస్తున్నాను కాబట్టి దీనిలో మన బార్బెక్యూ కానీ కంకులు కానీ. నా స్కూలింగ్ మొత్తం వరంగల్లో జరిగింది. యాక్చువల్లీ ఐఎమ్ ఇండస్ట్రియల్ డిజైనర్ ఫ్రమ్ ఫ్లోరెన్స్ డిజైన్ అకాడమీ, ఇటలీ. అక్కడ నేను పీజీ చేశాను. అండ్ ఇంటీరియర్ స్పేస్ అండ్ ఎక్విప్మెంట్ డిజైన్ MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో చేశాను, పూణేలో. ఈ మధ్య 1.5 year నుంచి నేను ఒక 4 ఇంటర్నేషనల్ డిజైన్ రికగ్నిషన్స్లో ప్రైజెస్ తీసుకున్నాను. అండ్ రీసెంట్గా నేను ఒక స్టవ్ డిజైన్ చేశాను. అది ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏ ఫ్యూయల్తో అయినా పనిచేస్తుంది ఆల్మోస్ట్, మనం జనరల్గా వాడే ఫ్యూయల్స్లో. అంతేకాకుండా ఇప్పుడు మనం దానికి ఫ్యూచర్ సైడ్ కూడా ఆలోచించాను, అంటే బయో ఫ్యూయల్స్ మీద కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఈ స్టవ్కి పేటెంట్ కోసం అప్లై చేశాను అండ్ పేటెంట్ పబ్లిష్ అయింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఎండ్ రిజల్ట్, అనేది కన్ఫర్మేషన్, పేటెంట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాను. నేను డిజైన్ చేసిన స్టవ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క రకమైన ఫ్యూయల్ మనకి దొరుకుతుంది. ఇక్కడ మనకి బయోడీజిల్ దొరకకపోవచ్చు, కిరోసిన్ దొరకకపోవచ్చు. సో అదే స్టవ్ని మనం కిరోసిన్ అది పర్టికులర్ ఫ్యూయల్ లేకుండా కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా మనం మార్కెట్లో చూస్తే స్టవ్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి. ఇప్పుడు మనకి 500 రూపీస్ రేంజ్లో మనకి దొరికే స్టవ్స్ అయితే మనకి ఏవీ లేవు. అది అంటే అది మల్టీ ఫ్యూయల్. సో నేను ఒక స్టవ్ని 500 రూపీస్ పెట్టి మనం జనరల్గా తక్కువ కాస్ట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే తర్వాత మనకి ఏ అటాచ్మెంట్ కావాలనుకున్నా కానీ ఆ అటాచ్మెంట్ కొనుక్కోవడానికి చాలా సౌకర్యంగా ఉండడానికి అది డిజైన్ చేశాను. సో అది అన్ని తరగతుల వాళ్ళకి ఉపయోగపడుతుందనేది నా గట్టి నమ్మకం. ఇప్పుడున్న ఆధునిక నాయకులంతా కూడా అభివృద్ధి సాధించాలి, తద్వారా మేము ఆనందంగా ఉంటామని ప్రయత్నాలు చేస్తున్నారు. We cannot be happy merely by economic development. మనం కేవలం ఆర్థిక అభివృద్ధితో ఆనందంగా ఉంటామనుకోవటం అది అసంభవం. We cannot be happy simply by surrounding ourselves with so many material machines, gadgets. మనం మన చుట్టూ ఎన్నో ఆధునిక వాటి నుంచి ఆనందం పొందుతాం అనుకోవటం అది అసాధ్యం. In the Srimad Bhagavatam, one of our great teachers, Srila Narada Muni, he nicely explains how one can meet all of one's necessities as well as spiritual necessities, because we have all of these necessities to meet actually. Srila Narada Muni మరియు ఆధ్యాత్మిక అవసరాలు. So Narada Muni, he explains as follows,
Dharmamulam hi Bhagavan Sarva Vigamayo Harihi Smritam Chata Vigam Rajan Yena Chatma Prasidati. The essence of dharma is Bhagavan. Dharma Ahaitukiya Pratihata Yayatma Suprasidati. Same message actually. That for all of humanity, these principles of dharma need to be taken up and applied. Yudhishthira Maharaj to ee vishayalu cheptunnaru annamata. Yudhishthira Maharaj is not ordinary person. Yudhishthira Maharaj samanyamaina vyakti kaadu. He is referred to as Rajarishi, Rajarshi. Ayana శాస్త్రాల్లో రాజర్షిగా ఆయన్ని పిలవటం జరిగింది. This is actually the Vedic standard for someone to become a leader in society. ఇది ఎవరైతే నాయకులు అవ్వాలో వాళ్ళకి అదొక స్థాయి అన్నమాట. వాళ్ళ రాజర్షి ఉండాలి. One must have all the material qualities of a king, Raja, and one must have all the spiritual qualities of a single person. ఈ రెండు రకాల లక్షణాలు ఉండాలి. రాజుగా ఉండాల్సిన అర్హతలన్నీ ఉండాలి, మరియు ఋషిగా ఉండాల్సిన అర్హతలన్నీ ఉండాలి. అప్పుడే ఆయన సరైన నాయకుడు అవ్వగలుగుతాడు, రాజర్షిగా. That's why actually in the Vedic system we have the system of varna and ashrama. అందుకే వేదిక వాంగ్మయంలో వర్ణ మరియు ఆశ్రమ అనే రెండు పద్ధతులు ఉన్నాయి. We have the system of Dvija, twice born. దాంట్లో ద్విజుడుగా అంటే రెండో జన్మ అన్నమాట Brahmanas, చెప్పబడింది. Kshatriyas, Vaishyas, they are twice born. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వాళ్ళు ట్వైస్ అంటే రెండు జన్మలు పొందుతారు. అంటే Twice born means they have received proper training and education, and every day they perform specific activities to maintain and increase their spiritual potency. ఒకటేమో తల్లితో జన్మ, రెండోదేమో వారు చేసే నియమనిష్ఠులు అనుష్ఠానం ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, తద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంపొందించుకుంటారు. ఈ విధంగా దాన్ని రెండో జన్మగా పరిగణించారు. It is especially the duty and responsibility of those who fall in the category of Brahmana, Kshatriya, Vaishya to cultivate Krishna consciousness, to cultivate spiritual life, to cultivate Atmagyan. ఇది చాలా అవసరం. ఇది ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవటం ప్రతి ఒక్కరు కూడా.